నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు, వెల్కమ్ టు. నమస్కారం. ఓం నమ శివాయ. మంచి మోటివేషనల్ స్టోరీ చెప్తారా? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక ఇంటర్నేషనల్ రన్నింగ్ రేస్ జరుగుతోంది, పరుగు పందెం. అందరూ ఖచ్చితంగా గెలవాలని పరిగెడుతున్నారు, అంతే కదా, ఏ పోటీలో అయినా అంతే, ఎవరి కాళ్ళు గెలవాలనుకుంటారు. సరే, అందరూ గెలుపు కోసం పరిగెడుతున్నారు. ఇంకొక అతను పరిగెడుతున్నాడు. అతను నేను చనిపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా గెలిచి తీరాలని పరిగెడుతున్నాడు. నా జీవితం కంటే గెలిపే ముఖ్యం, నాకు వేరే మార్గం లేదు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి, లేకపోతే ఫ్యూచర్ లేదు అని చెప్పి మొత్తం ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని కాదు, కాళ్ళల్లో పెట్టుకొని ఆ ఉరుకుడు మామూలుగా కాదు, పరిగెడుతున్నాడు. అసలు ఏమీ కనిపించట్లేదు, గెలుపు తప్ప వేరే ఊహించట్లేదు, అసలు తనకెవరూ ఏమీ కనిపించట్లేదు. ఆ లైన్ ఒక్కటే కనిపిస్తుంది, గెలుపు లైన్ అదొక్కటే కనిపిస్తుంది. మంతే ఊపిరి బెగ్గబెట్టుకొని పరిగెడుతున్నాడు చాలా వేగంగా ఆ రన్నింగ్ రేస్లో. ఒక్కొక్కరిని దాటుకుంటూ వెళుతున్నాడు. దగ్గరకు వస్తున్నాడు. 10 అడుగుల దూరంలోనే ఉన్నాడు. కేవలం 10 అడుగుల్లో విజయం సాధిస్తాడు. అందరూ లేచి నిల్చున్నారు, చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఇంకొక 2 అడుగుల దూరంలో ఉన్నాడు. గెలుపు తన ముంగట ఉంది. ఇలా గెలుపు మీద పడేటప్పటికి కింద పడ్డాడు. ఒక్కసారి కింద పడ్డాడు. గెలుపు కొన్ని క్షణాల్లో, ఒక్క క్షణంలో గెలుపు దూరం అయిపోయింది. అక్కడ పడ్డాడు. తీరా చూస్తే అతను ఈ కాలుకి ఉండేటువంటి బేసు ఏదైతే సోల్ ఉంటుందో షూది, ఆ సోలు ఊడిపోయి ఆ పరిగెట్టడానికి వీలు లేకుండా సోలు కరెక్ట్గా అక్కడే ఊడిపోయింది. మొత్తం బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి అక్కడ పడిపోయాడు. ఇంకా అవకాశం లేదు పరిగెట్టడానికి. షూ బేసే లేదు కదా, సోలు ఊడిపోయింది. అప్పుడు చూసి చాలా బాధపడ్డాడు. అసలు ఆ సమయంలో ఎవరైనా ఏం చేస్తారు, దరిద్రానికి తిట్టుకుంటారు. ఇంతకంటే దురదృష్టం ఇంకేముండదు అనుకుంటారు. ఏదో జీవితం, చనిపోవాలనుకునే వాళ్ళు కూడా చాలామందిని చూస్తుంటాం. గెలుపు ముంగట ఉండి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ దాంట్లో ఒక్క క్షణంలో గెలిపిపోయిందంటే అసలు అది చాలా దుర్భరమైనటువంటి స్థితి. ఎలాగైనా మన మైండ్ ఆలోచిస్తుంటుంది. కానీ అతను అలా ఆలోచించాల. అతను ఏం ఆలోచించాడంటే, ఎందుకు ఇలా జరిగిందంటే ఈ సోలు ఊడిపోయింది, సోలు ఊడిపోయింది. ఇలా ఎప్పుడు ఎవరికి జరగకూడదు. ఈ సోలు ఊడిపోకపోతే నేను ఖచ్చితంగా గెలిచేవాడిని. సోలు ఊడిపోకపోతే, సోలు ఊడిపోయో, షూ పాడైపోయో, తెగిపోయో, ఇక భవిష్యత్తులో ఎవడు ఇలా జరగకూడదు అని చెప్పేసి అమెరికాలో ఒక షూ కంపెనీ ఓపెన్ చేశాడు. అతని పేరు ఫిల్ నైట్. ఆ షూ కంపెనీ పేరు నైక్, NIKE. సో అది $1 బిలియన్ కోటీశ్వరుని అతను చేసింది. అంటే అతను ఏం చెప్తాడంటే, ఎప్పుడు కష్టం ఎప్పుడు ఒంటరిగా రాదు, అది అవకాశాలను తీసుకొని వస్తుంది. కష్టంతో పాటు అవకాశాలు ఎవరైతే గుర్తించగలుగుతారో మీ చుట్టూ అవకాశాలు ఉంటాయి. విజయం మీతోనే ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు అతను ఆ లైన్ క్రాస్ చేసి ఉంటే అతనుకున్న మెడల్లో ఇంకో మెడల్ యాడ్ అయ్యేది, లేకపోతే ఇంకొక మెడల్ కూడా తెచ్చుకునేవాడు. కానీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి ఇవాళ ప్రపంచంలోనే నెంబర్ 1 షూ కంపెనీగా, మిలియనీర్ కంపెనీగా, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ నెంబర్ 1 ప్లేస్లో ఉంది నైక్ కంపెనీ. కాబట్టి ఓటమి అవకాశాలను తీసుకొస్తుంది. ఓటమి ఊరికనే రాదు ఒత్తి చేతులతో. ఓటమి వచ్చిందని భయపడకండి. సూపర్. రైట్. కాలర్స్ లైన్ లో ఉన్నారు. గుంటూరు నుంచి సాయి గణేష్ గారు మాట్లాడండి గురుగారితో. హలో 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 ఏప్రిల్ 30 సార్. 30th ఏప్రిల్. అవును సార్. 1999. ఇది శుక్రవారం నాడు. అవును సార్. రీసెంట్ గా స్టడీస్ అయిపోయినాయి, ఇప్పుడు అవుట్ ఆఫ్ వెళ్ళడానికి ప్లాన్ చేయాలి. వెరీ గుడ్. అలాగే ఇది పున్నమి రోజు, పౌర్ణమి ఆ రోజు. ఇది కన్యా రాశి. 30th ఏప్రిల్. ఇంకొక గొప్ప వ్యక్తిది. అది పేరంటే మనకి కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు కానీ, కొన్ని కొటేషన్స్ కానీ గుర్తుకు రాగానే వాళ్ళు గుర్తొస్తారు. ఇప్పుడు కొన్ని కొటేషన్స్ ఉంటాయి. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనగానే డాక్టర్ APJ అబ్దుల్ కలాం గుర్తుకు వస్తారు. అలా ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ 34, ఈ డేట్ ఆఫ్ బర్త్ శ్రీరంగం శ్రీనివాసరావు గారు. గొప్ప, నాకు ఇష్టమైన వాళ్ళలో ఆయన ఒకడు. సో
ఆయన గురించి ఒక్క మాట దీన్ని అనలైజ్ ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, ఈ 12 ముఖాలు కలిగిన రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం. అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఫుల్గా ఉన్నాయి. మీరు అనుకున్నట్టు ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే, మీ పెద్దల ఆశీర్వచనము ఈశ్వరానుగ్రహము తోడైతే అద్భుతాలు జరుగుతాయి. మీరు అనుకోండి, అన్నీ అవుతాయి. అలాగే ఇప్పుడు పాజిటివ్గానే ఉంది మీ జాతకం. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష వేసుకొని చూడండి. ఇది ఒక స్పిరిచువల్ సపోర్ట్. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆ రోజుల్లో శ్రీశ్రీ గారికి గుర్తొచ్చిన డేట్ ఆఫ్ బర్త్. శ్రీశ్రీ గారు కమ్యూనిజాన్ని బ్యాన్ చేసిన రోజుల్లో, ఆ పేరు ఎత్తడానికి భయపడేటువంటి రోజుల్లో, ఆ రోజుల్లో ఆయన ఎంత గొప్పగా డైరెక్ట్గా రాశాడంటే, సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తిరు ఎగరేసిన ఎర్రని జెండ, రుద్రాలిక నైన జ్వాలిక కలకత్తా కాలిక నాలిక, కావాలో ఈ నవకవనానికి ఘాటెక్కిన గంధక ధూమం, పోటెక్కిన సప్త సముద్రాలు రుగులుకునే రాక్షసి బుగులుకునే బుక్కాగుండా, కావాలో ఈ నవకవనానికి అంటాడు. సో హ్యాట్స్ అప్ టు శ్రీశ్రీ. అసలు భయం లేకుండా అసలు ఎరుపు అన్న పదం వాడడానికే భయపడే రోజుల్లో ఇన్ని బరువైన పదాలతో ఆయన రాసి ప్రపంచానికి అందించాడు. హ్యాట్స్ అప్ టు శ్రీశ్రీ. సో బాగా అలాగే కొన్ని కొటేషన్స్ ఇందాక అనుకున్నాం కదా, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనగానే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గుర్తు. ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ చూస్తే పెద్దవాళ్ళు గుర్తొస్తాం. అలాగే ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని అనగానే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గుర్తొస్తాడు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్, ఆ రోజు ఉపన్యాసంలో ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వన్ డే అన్న పదం 118 సార్లు వాడాడు ఆయన. ఆ మీటింగ్లో ఐ హ్యావ్ ఎ డ్రీమ్, నాకు ఒక కల ఉంది, అది ఒకరోజు నెరవేరుతుంది. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వన్ డే అన్న పదం 118 సార్లు ఉపయోగించాడు ఆ మీటింగ్లో. సో కాబట్టి కొంతమంది అలా గుర్తుండిపోతారు వాళ్ళ కొటేషన్స్తో, వాళ్ళ పుట్టిన రోజులతో, వాళ్ళ మాటలతో, రైట్. మరో కాలర్ విజయవాడ చేసిన పనులతో. ఎస్, రమేష్ గారు ఉన్నారు. హలో రమేష్ గారు, మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్తే స్వామి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి రమేష్ గారు? బాగున్నాం సార్. చెప్పండి. ఫిబ్రవరి 7, 2071 సార్. రమేష్ గారు ఏం చేస్తున్నారు మీరు? వ్యవసాయం, రియల్ ఎస్టేట్ స్వామి. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? ఆదివారం ఉదయం 11:30 అదే ఆదివారం 11:30 తెలుసా? తెలుసు. ఆ రోజు ఏకాదశి కూడానండి. క్యాలెండర్లో దశమి చూపిస్తుంది కానీ మీరు పుట్టినప్పటికి శుద్ధ ఏకాదశి. ఇది వృషభ రాశి. పిల్లలు ఎంతమంది సార్ రమేష్ గారు? 2 అమ్మాయిలు సార్. జాతకం బ్రహ్మాండంగా ఉందో. చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది రాస్తాను, అడ్వైస్ చేస్తాను. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఇది చూడ్డానికి ఒక నార్మల్గా మామూలుగా ఉండొచ్చు, బట్ ఇది వచ్చిన తర్వాత ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. ఏ సంపద ఇవ్వలేని సౌఖ్యం, సుఖం ఈ సంపదతో వస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 లేకపోతే 1. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. మన బలహీనతలే పెట్టుబడిగా చుట్టూ చాలామంది వాళ్ళ వేషంతోని, వాళ్ళ భాషతోని రకరకాలుగా ఇది చేయాలని చూస్తారు. ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా వేసే ఒక్కటైనా మంచిది వేస్తే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము మీకు ఉపయోగపడుతుంది. మీ ఉన్నతిలో ప్రధాన పాత్రని అదే పోషిస్తుంది. అంటే అతిశక్తి కాదు. రైట్. ఇందాక మీరు ఒక మోటివేషనల్ స్టోరీ చెప్పినప్పుడు కొంతమందికి కష్టాలు వస్తూ ఉంటాయి, కంటిన్యూగా కష్టాలు వస్తూనే ఉంటాయి. మీరేమో కష్టాలు ఒక అవకాశాలను తీసుకొని వస్తుంది అని అంటున్నారు. చాలా మంది అంటూ ఉంటారు కూడా, అంటే కష్టం అనేది మనకు ఒకటి నేర్పిస్తుంది అని. కానీ వచ్చిన ప్రతి కష్టము కూడా అవకాశాలను తీసుకొని వస్తుంది. ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఎద్దు ఎప్పుడు ఒక వైపు పడుకొని ఉండదు, అది రెండో వైపు తిరుగుతుంది. కష్టం ఎప్పుడు అలా ఉండిపోదు. ఆత్రేయ గారు కూడా ఒక దగ్గర అంటాడు ఆయన, అగాధమౌ జలనిధిలో నా ఆనిముత్యమున్నట్టులే, శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే. కష్టపడితే కష్టానికి సుఖం ఖచ్చితంగా ఉంటుంది. నైట్ తర్వాత డే ఖచ్చితంగా వస్తుంది. తాళాన్ని తయారు చేసిన వ్యక్తి దాని కీ కూడా తయారు చేస్తాడు. ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుంది. ఆ కష్టం అవకాశాలని తీసుకొని వస్తుంది. కేవలం కష్టం కాదు. ఇప్పుడు ముళ్ళపంది చూసుంటారు, ఇంతే ఉంటుంది చిన్నగా. ముళ్ళపందిని, అడవిలో ఉండే ముళ్ళపంది, అది ఎంత గొప్ప విషయం అంటే, చూడ్డానికి చిన్నగా ఉంటుంది కానీ సింహం కాదు, పులి కాదు, ఏది దాని దగ్గరికి రాలేదు. దేన్నన్నా వేటాడొచ్చు, దీన్ని వేటాడడం సాధ్యం కాదు. వేటాడే ప్రయత్నం చేస్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి చాలా చూసాం. సింహాలు, పులులు, పెద్ద పెద్ద అంత భయంకరమైనటువంటి జంతువులు కూడా.
దానికి అంత సుఖం అంత రిలీఫు, అంత గ్యారంటీ, అంత కంఫర్ట్ ఎలా ఉంటాయంటే పుట్టినప్పుడు అది ఎంత బాధపడుతుందో తెలుసా? అసలు అది పుట్టినప్పుడు భూమి మీద ఏ జంతువు ఏ జీవి పడని బాధ అదొక్కటే పడుతుందంట. దానికి పుట్టుకతో లోపల ముళ్ళు ఉంటాయి కదా, ఆ బర్త్ ట్రాక్లోంచి బయటకు వచ్చినప్పుడు అది అసలు నరకం అనేది ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. ఆ బ్లడ్ అంతా మొత్తం చీరుకుపోతుంది, ఒక్కొక్కసారి ప్రాణాలు పోతుంది. అంటే కాళ్ళు ముందుగా వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు ఎదురుకాళ్ళతో మనుషులు కానీ పశువులు కానీ ఎదురుకాళ్ళు, ఆ ఎదురుకాళ్ళతో అది ఉన్నప్పుడు పుట్టినప్పుడు అంట ప్రాణాలు కోల్పోతుందంట. సో అంత కష్టపడి అంత భయంకరమైనటువంటి పెయిన్లోంచి తన జన్మాన్ని తీసుకుంటుంది కాబట్టి అంత పెయిన్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సుఖం మళ్ళీ దాన్ని ఎవరు వేటాడతారని కానీ తన ప్రాణం మీదకి అపాయం వస్తుందని కానీ మళ్ళీ చచ్చిపోయే వరకు ఉండదు అడవిలో. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మానవులు దాన్ని వదలట్లేదు, అది వేరే విషయం. వేటాడే దాన్ని కూడా నేను ఏమంటానంటే కష్టానికి భయపడకండి. ప్రతి కష్టం మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది, ప్రతి కష్టం ఒక సౌఖ్యాన్ని సుఖాన్ని తీసుకొస్తుంది. ప్రతిదాన్ని మ్యాగ్నిఫైర్ చేసి భూతద్దంలో చూసి భయపడకండి. మీ గురించి ఎవరైనా భయపెట్టే మాటలు మాట్లాడితే నవ్వి పక్కకి వెళ్ళిపోండి. మంచిగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటల్ని గొప్పగా తీసుకోండి, అంతే, భయపడాల్సిన పని లేదు. చాలా మంచి మాట చెప్పారు. చైతన్యపురి నుంచి మరో కాలర్ చరిత గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ అమ్మ. డేట్ ఆఫ్ బర్త్? ఓం నమ శివాయ గురుగారు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? 29 మార్చ్ 1986. 86. అవును గురుగారు. గురుగారు నేను మిమ్మల్ని కలిశాను. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా? అవును గురుగారు. చెప్పండి. నేను మిమ్మల్ని కలిశాను గురుగారు. ఆ రోజు పంచమి కృష్ణపక్షము. చెప్పండి అమ్మా. నేను మిమ్మల్ని కలిసినప్పుడు నాకు పిల్లలు లేకుండే. మీ దగ్గరికి వచ్చిన తర్వాత రుద్రాక్షలు వేసుకున్నాక నాకు పిల్లలు, ఆ పిల్లలు మంచి లైఫ్ చాలా బాగుంది గురుగారు. నైస్ అమ్మా. మీరు పుట్టింది తులారాశి, స్వాతి నక్షత్రము, అది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి, ఇది శనివారం నాడు. ఇప్పుడు ఎవరి కోసం అమ్మా ఇది? ఇది మా కజిన్ తమ్ముడికి. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఇచ్చి చూడండి. త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే అష్టముఖి, సింపుల్గా గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి జాతకపరంగా ఈ 2 పర్ఫెక్ట్ యాప్ట్. ఏది వీలైతే అది ఒక్కటిచ్చి చూడండి. అది వచ్చిన తర్వాత ఇంత బాగుంటుందా? ఏ ఆస్తి ఏ సంపద లేని ఇది అవకాశం అది తీసుకొస్తుందంటే అతిశక్తి కాదు. కరెక్ట్గా తెలుసుకొని వేసుకోగలిగితే ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. మరో కాలర్ గుంటూరు నుంచి అంకంరావు గారు. హలో అంకంరావు గారు, మాట్లాడండి గురుగారితో. గురుగారు శివాయ నమః. చెప్పండి, ఎలా ఉన్నారు? ఏం పరిస్థితులు ఏమి బాగా అనుకూలంగా లేదు. ఒకసారి తమను కలిసిన విజయవాడ వచ్చేసి నేను గుంటూరు నుంచి. నన్ను కలిశారు? కలిసాను. ఏం బాగలేదు మీకు చెప్పండి. ఏమైనా రుద్రాక్షలు వేసుకున్నారా? ఏం వేయలేదయ్యా, కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఉండేది, అనుకున్న పనులు 6 సంవత్సరాల ఏమి కష్టం వచ్చింది ఒకసారి చెప్పండి. మీకు మీరు తట్టుకోలేని కష్టం ఏముందో పెద్దది, మీకున్న కష్టంలో పెద్దదిగా మీరు అనుకునేది? నా పొలాల గురించి అటు గురించి రిస్కుల్లో ఉండి బయటపడలేకపోతున్నాను అయ్యా. ఏమిటి ఇబ్బంది ఏమిటి? ఆ పొలం కొంచెం రిస్కుల్లో ఉండి ఆ పని అవ్వట్లేదయ్యా. ఏ వ్యాపారంలో కూడా కలిసి రావట్లేదు. ఈ దేశంలో లీగల్ డిస్ప్యూట్స్ ఏవి ఓవర్ నైట్ సెట్ అవ్వవు, తీరిపోవు. దాన్ని మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, టైం తీసుకుంటే. తర్వాత వ్యాపారం అంటారా, మీ చేతిలో ఉంది. అది మీ అనుభవంతో, మీరు వ్యాపారం చేయాలన్న తపనతో, డబ్బు సంపాదించాలన్న కోరికతో మీరు గట్టిగా బలంగా పద్ధతి ప్రకారంగా చేస్తే విజయాలు ఎప్పుడు మీతోనే ఉంటాయి. మీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం కూడా తోడైతే అవి తేలికవుతాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? లేకపోతే ఇంతకు ముందు నేను చెప్పుంటాను కదా, అవి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఊరికే మీరు ఎక్కడ గుంటూరు నుంచి విజయవాడ వచ్చి కలిశానన్నారు, ఏమీ ఉపయోగం? ఛార్జీల ఖర్చు, టైము, ఇదంతా ఒక లక్ష్యం కోసం వచ్చారు. భగవంతుడి అనుగ్రహం ఎలా ఉండేదో చూసేవారు కదా. ఒక్కసారి నేను ఆ పేపర్ మీ దగ్గర ఉంటే ఇప్పుడైనా ప్రయత్నం చేయండి అవి వేసుకోవడానికి. నేను బలంగా చెప్పగలను, మీరు చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైనటువంటి సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. మీరు చేయండి, ఈ సహకారం తీసుకోండి, చాలా బాగుంటుంది. చాలామంది అనుకుంటారు కష్టపడితే వస్తుంది, ఇవన్నీ వస్తాయా అని.
కష్టపడితే కూలీలు అవుతారు, లీడర్లు అవ్వరు. ఎవరో పెద్ద ఆయన చెప్పిన కొటేషన్ ఇది. సో చాలామంది నాకు తెలిసి కష్టపడే వాళ్ళు రోడ్డు మీద చాలామంది నేను చూస్తుంటాను. నేను ఎంత బాగా కష్టపడే వాళ్ళని చూస్తుంటానంటే 4 రోజులకు ఒకసారి తెల్ల అన్నంలో కారము, ఉప్పు, నూనె కలుపుకొని తింటారు. మళ్ళీ 4 రోజులు కష్టపడి ఈ అన్నం కోసమే కష్టపడతారు. అలాగే మనం చాలామంది పొలిటీషియన్స్ని చూస్తుంటాం. చాలామంది నాకు తెలిసి సంతకం పెట్టడం కూడా రాదు. టాలెంటెడ్ పీపుల్ చాలామంది కింద ఉంటారు. వాళ్ళు పాపం తిండికి లేక బాధపడుతూ ఉంటారు. సో ఒక్కోసారి మన కప్పులో ఉన్నదే లిప్పులోకి రాదు. సో అందుకనే మన కష్టానికి పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము తోడైతే వచ్చేవి అద్భుతాలు, జరిగేవి అద్భుతాలు. రైట్. ఇందాక ఇప్పుడు ఈశ్వరుడి అనుగ్రహం అంటున్నారు కదా, చాలామంది స్వామివార్లకి దేవదేవుళ్ళకి అంటే కానుకలు, పెద్ద పెద్ద కానుకలు సమర్పిస్తూ ఉంటారు, లక్షల్లో కోట్లలో సమర్పిస్తూ ఉంటారు దేవుడి అనుగ్రహం కోసం. అంటే డబ్బులున్న వాళ్ళనే దేవుడు అనుగ్రహిస్తారు, వీళ్ళు ఇస్తే తప్ప దేవుడికి గడవదు, వీళ్ళు వాటా ఇస్తే తప్ప వీళ్ళతో వ్యాపారం చేయడం ఏమిటిది? దేవుడిని కూడా అలా ఏముండదు. ఎక్కడే తీసుకువెళ్తున్నారు? ఆఖరికి లేనివాడు ఏమనుకుంటాడేమో, నేను పనికిరానేమో దేవుడికి అర్జీ పెట్టుకోవడానికి, నాకు కనికరం ఉండదేమో, పెద్దవాళ్ళకే ఆయన చూస్తాడేమో, నా బోటి వాళ్ళని ఎక్కడ చూస్తాడనే రాంగ్ మెసేజ్ సమాజంలో నువ్వు డబ్బులు ఇచ్చి దేవుడిని కొనుక్కుందాం అనుకోవడం, లేకపోతే నీ కోరికల్ని దేవుడికి లంచం ఇచ్చి సాధించుకోవాలనుకోవడం ఇది కరెక్ట్ కాదు. అలా ఏమీ ఉండదు. మీ తృప్తి కోసం ఏదో మీరు చేసుకున్నారు. ఇప్పుడు శివుడిని నంది అడిగాడంట, శివ నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అని. నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే, నంది ఎప్పుడు నాతోనే ఉంటావు కదా, నా ముందే కూర్చొని ఉంటావు కదా, నా ఇష్టాలన్నీ నీకే తెలుసు, నాకు ప్రతిదీ నీకు తెలియదు ఏమైనా ఉంటుందా, నువ్వు చెప్పు నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే, ఇంకెవరు స్వామి మీకు ఇష్టమైన వాళ్ళు, మీలో సగ భాగాన్ని అమ్మకి ఇచ్చేశారు, అమ్మే కదా మీకు ఇష్టం, అమ్మ లేకుండా మీరు ఎక్కడా ఉండరు కదా, పార్వతీదేవిని మించిన వాళ్ళు మీకు ఎవరు ఉంటారు ఇష్టం అంటే, కాదు అంటాడు శివుడు. కాదా? అయితే మొత్తం గణాలకి అధిపతి చేసి తొలి పూజ ఇచ్చినటువంటి గణపతి మీకు ఇష్టమా స్వామి? ఆయన ఇష్టం అంటే శివుడు అంటాడు కాదు. అయితే జ్ఞానగురువుగా భావించి సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు జ్ఞానగురువు, మీరు గొప్పవాడుగా భావించిన కార్తికేయుడు, ఆయన స్వామి మీకు ఇష్టం అంటే నో కాదు అంటే ఎవరు కాదా? అయితే అందరి పాపాలని తీసుకొని మొత్తం ప్రక్షాళన చేసి, గంగలో మునగంగానే తను తీసుకొని ప్రక్షాళన చేసి అందరినీ పునీతులు చేసిన గంగాదేవిని నెత్తి మీద పెట్టుకుంటారు కదా స్వామి, ఆ గంగ అంటే మీకు ఇష్టమా స్వామి? కాదు. సో అయితే ఎవరో నాకు అర్థం కావట్లేదు, నువ్వే చెప్పు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు స్వామి, నాకు అసలు అర్థం ఊహించడానికి కూడా అర్థం కావట్లేదు, వీళ్ళందరినీ కాదంటున్నావు, రేపు పొద్దున్న ఇంటికి వెళ్తే నీకు ఉంటుంది అసలు వీళ్ళు కాకపోవడం ఏమిటి అంటే, అసలు ఎవరు నీకు ఇష్టం ఎవరు అంటే అప్పుడు చెప్తారు, ఎవరైతే కష్టంలో ఉండి నన్ను గుర్తు చేసుకుంటారో, శివ నువ్వు తప్ప నాకు ఇప్పుడు అన్యత అసలు అవకాశం లేదు, నువ్వు అన్యదా శరణం నాస్తి, నువ్వు ఎప్పుడైతే నువ్వు రాకపోతే నాకు ఇక్కడ లేదు అని చెప్పి కష్టంలో ఎవరైతే నన్ను గుర్తు చేసుకుంటారో వాళ్ళంటేనే నాకు ఇష్టం. కష్టంలో నేను ఎప్పుడైతే పలుకుతానో, కష్టంలో ఎప్పుడైతే నేను కనిపిస్తానో, నన్ను ఎవరైతే గుర్తు చేసుకుంటారో వాళ్ళంటేనే నాకు ఇష్టం. అంతే. అలాగే మనకి కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, బాధలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు గుర్తొస్తారు. దురదృష్టం ఏమిటంటే చాలామంది మంచి రోజు కాదని, లేకపోతే ఈరోజు బాగలేదని దేవుడిని కూడా చూడడం మానేస్తారు. ఆ టైంలోనే మనకు ఆయన కావాలి. ఇవాళ మంగళవారం అయితే గుడికి వెళ్ళడం మానేస్తారు, అమావాస్య అయితే వెంకటేశ్వరాన్ని కూడా చూడడం మానేస్తారు. సో ఇది కరెక్ట్ కాదు. దేవుడి సృష్టిలో ఎలాంటి దోషమో ఉండదు, మన దృష్టిలో మాత్రమే లోపం ఉంటుంది. కాబట్టి సో మీరు కానుకలు ఇస్తేనో ఆయన బాగా కనుకరిస్తాడని, గొప్పగా మీరు అనుకుంటేనే ఆయన దర్శనమిస్తాడని, ఇవన్నీ పొరపాటు. మోగవాడు కూడా తన మనసులో భావాన్ని అర్జీగా పెట్టుకోవచ్చు దేవుడికి, మాట రాకపోయినా, సంస్కృతం రాకపోయినా, భాష రాకపోయినా. కాబట్టి ఇవన్నీ కేవలం మీ మూఢత్వం. ఇవన్నీ పక్కన పెట్టండి, దైవాన్ని దైవంగా గుర్తించండి, మీలో సామర్థ్యాన్ని గుర్తించండి. రైట్. మరో కాలర్ జగిత్యాల నుంచి వేణుగోపాల్ గారు మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి. నేను మీ దగ్గర మీకు ఆల్రెడీ కాంటాక్ట్ అయినా, బాగుంది సార్. నాకు బాగుందా? జగిత్యాల నుంచి అండి. గద్దర్ గారు మాట అంటాడు, జగిత్యాల జయ గంటలు మ్రోగను లొత్తులూరి ప్రజలెత్తిరి పిడికిలి. అది ఆసువుగా పాడిన పాట గుర్తొచ్చింది. ఆయన లేరు ఇప్పుడు. రైట్, చెప్పండి. అయితే ఈ రోజు మా బాబాయ్ వాళ్ళ కొడుకుల గురించి తెలుసుకుందామని చెప్పాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 14/6/2011.
2011 వీళ్ళకి చదువులు ఆరోగ్యమేనండి, ఇంకేం కావాలి? ఒక అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకే విధంగా ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ హైదరాబాద్ నుంచి తిరుమల రావు. హలో, మాట్లాడండి గురుగారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ్. నమస్కారం సార్. సార్ నేను మా పాప గురించి అడుగుదామని ఫోన్ చేశాను సార్. చెప్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్, ట్రై చేద్దాం. 27/6/2002 సాయంత్రం 4:23 సార్ గురువారం నాడు సాయంత్రం అని గుర్తుందా అండి? అవునండి. ఏమిటండి, ఏం చేస్తోంది అమ్మాయి? పాప చిన్న ఉద్యోగం అయితే చేస్తుందండి. చిన్నదో పెద్దదో సార్, జాబ్లో అయితే ఉంది కదా. ఇది విధియా కృష్ణపక్షం. ఏం ఉద్యోగం సార్? సాఫ్ట్వేర్ లోనే ఉన్నారండి. మరి చిన్నదో పెద్దదో ముందు వెళ్తే ఇప్పుడు అలాగే ఏం ఉండదండి, అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు పిల్లలు వాళ్ళని. ఇది మకర రాశి, జాతకం బాగుందండి. అలాగే అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా. ఒక పాజిటివ్ టర్న్ అయితే ఇప్పుడు ఉంది, మే 15వ తారీఖు లోపు ఒక పాజిటివ్ టర్న్ ఉంది. జాతకం బాగుంది. మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష, నేను అడ్వైస్ చేసే రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతుంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. సో ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ఈ త్రయోదశి కానీ నవముఖి కానీ 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే నవముఖి, 9 ముఖాలు, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదో ఒకటి 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఆ ఫలితం చూస్తే ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఈ వారం మిమ్మల్ని కలవాలనుకునే వారికి మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఒక ప్రాంతానికి వారానికి ఒక్కసారి వెళదాం అని చెప్పి అనుకున్నాను. సో గురువారం నాడు 26వ తారీఖు, కమింగ్ థర్స్డే గురువారం నాడు రాజమండ్రి, ఇప్పటికీ 2 సార్లు మాత్రమే రాజమండ్రి వెళ్ళాను. ఇది మోస్ట్లీ 3rd టైం అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రైట్. రాజమండ్రి వెళ్తున్నారు 26వ తారీఖు గురువారం. సో కొన్ని గంటలు మధ్యాహ్నం వరకే నేను అక్కడ ఉంటాను. కొన్ని గంటలు కూడా కాదు, 2-3 గంటలు ఉంటాను. మీరు అనవసరంగా 2-3 పేర్లు అక్కడ నమోదు చేస్తే నన్ను కలిసిన వాళ్ళు చూసుంటారు, అక్కడ ఇబ్బంది పడతాను నేను. మీరు అలా 2-3 పేర్లు రాస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తారు. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు ఇబ్బంది. అలా జరగడానికి వీల్లేదు. ఇదేమీ ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు మీరు. సో అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు అయితే నమోదు చేయించకండి. ఒక్క పేరు మాత్రమే రాజమండ్రిలో మీరు నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి పేర్లు కూడా నోట్ చేసుకోరు. నేను ఉన్నానో లేని చెప్తారు అంతే. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకొని వాళ్ళు పంపించారు వీళ్ళు ఏమి నన్ను కలవడానికి ఏం అవసరం లేదు. నేను ఉంటే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. అంటే ఈ సంస్థకి దగ్గరగా దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో మీరు ఈ సంస్థకి దగ్గరగా అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అంటే మీరు సపోజ్ రాజమండ్రికో లేకపోతే విశాఖపట్నమో లేకపోతే బెంగళూరో మీరు అక్కడికి వెళితే, ఆ కార్యాలయానికి వెళితే నాతో మాట్లాడినట్టే ఉంటుంది. ఎదురుబదురుగా కూర్చొని అక్కడ ఇవ్వండి. బాగా డెవలప్ అయిపోయింది. చక్కగా టెక్నాలజీ ఉపయోగించుకొని ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవడమే. ఆ రకంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. మీరు 2-3 అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇంత వర్క్ లోడ్ నా మీద ఉంటుంది. అయినా నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం ఇస్తే ఒక జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలుగుతాను. వాళ్ళకి ఏం అవకాశం ఉందో, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారో చెప్పడానికి నాకు సమయం ఉంటే నేను ఖచ్చితంగా నా పని నేను పూర్తి స్థాయిలో చేయగలుగుతాను. రైట్, ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.